వచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట. అందరికీ నమస్తే నమస్తే. శనార్థులు ఎట్లున్నారులా? మంచిగా ఉన్నారు కదా? మరి నేను మీ యాంకర్ శృతి పాటలు వచ్చేసిన. మరి ముందుగాల మీ అందరికీ కూడా మరి ఆట పాట సీజన్ 3 సెమీఫైనల్ 2కి స్వాగతం సుస్వాగతం. ఇక ముందుగా మీకు ఒక ముచ్చట చెప్పాలులా. మాట ఎక్కడుంటే పాట అవుతుంది, మరి పాట వరాల మూట అవుతుంది. మరి అలాగే పాట ఎప్పటికీ జానపద గుండెల్లో ఒక పాటై శాశ్వతంగా నిలిచిపోతుంది. మరి పాట అంటే ప్రాణం ఉన్నవాళ్ళు, పాట కోసమే బతికేవాళ్ళు, పాట కోసమే ఎంత దూరమైన ప్రయాణం చేసేవాళ్ళు, వాళ్ళెవరో కాదు మన కళాకారులు. మరి ఇయ్యాల అద్భుతమైన కళాకారులతోని, అద్భుతమైన జుంగలతోని, పెబ్బలతోని నేనైతే తయారుగా ఉన్నవాళ్ళ. మరి ఎట్లా వాడతారు, ఏం వాడతారు, ఎంత పోటీ ఉంటుందో మీకైతే తెలుసు. ఇక నేను చెప్పక్కర్లేదు. ఇక మీకు తెలిసే కన్నా నేను చెప్పే కన్నా చూస్తేనే మంచిగా ఉంటుంది. కాబట్టి ఇక మనం ఇంకా ఆలస్యం చేయకుండా షురూ చేద్దాము. మరి అసలే మా పెద్ద మనుషులు ఒక్కళ్ళు కాదు, ఇవాళ ఇద్దరు వచ్చేసిర్రు. ఇక వచ్చిర్రా లేదా ఒక్కసారి అరుచుకుందామా? వచ్చేసిర్రు. ముందుగాల మా యశ్పాలన్న దండాలే. నమస్తే. నమస్తే రా. ఎట్లున్నావన్నా? బాగున్నా. సెమీఫైనల్ చూద్దామని వచ్చిన, ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో ఒళ్ళు జలధరిస్తుంది. సెమీఫైనల్ అంటేనే ఫైర్ ఫైర్. అవును, మరి ఇంకా డబల్ ఫైర్ మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మరి ఏమంటావు అన్న, షురూ చేద్దామా కథ? షురూ చేయరా తల్లి. మరి ఇంకో పెద్ద మనిషి కూడా ఉన్నాడు మనకి, మన రవి కళ్యాణ్ అన్న. అన్న దండాలే. దండాలు రఘుజీ. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నానమ్మా. మరి తయారా, సిద్ధమా? సిద్ధంగా ఉన్నా, నువ్వు స్టార్ట్ చేయి. ఇక చేయాలా అంతే. ఇక ఇంకేంది, పచ్చ జెండు ఊపేసిర్రు ఇద్దరు కూడా. ఇక షురూ చేద్దాముల్లా, ఇక ఇంకా ఆలోచన చేయకుండా. మరి ముందుగాల మాకు వాయిద్య కళాకారులందరికీ కూడా అందరికీ అన్న దండాలే, నమస్తే. అట్లనే మా పెబ్బలకి, జుంగలకి, అలాగే మా పోరగాళ్ళు, మా డాన్సర్లు అందరికీ కూడా అందరు కూడా నమస్తే. మరి ఇంకా ఆలోచన చేయకుండా షురూ చేద్దాము. అస్సలే సెమీఫైనల్ పాట కోసమే ప్రాణం అని తెలుసు, కానీ ప్రాణం పెట్టి పాటలు పాడుతుర్రు ఇలా. అసలు నాకే పరేషాన్ అనిపిస్తుంది. ఇక్కడ నిల్సొని 2 మాటలు మాట్లాడుతుంటేనే అబ్బో అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పాటని ప్రేమించి పాటని ఇక్కడ పరిచయం చేసి వాళ్ళు ఎన్ని మార్కులు ఎత్తారో అని రందితో చూసుకుంటా, ఎదురు చూసుకుంటా. అబ్బో వాళ్ళ తిప్పలు ఇక నేను చెప్పద్దు. ఇక వాళ్ళ తిప్పలు ఎట్లుంటే చూడాలి అంటే ఈ పాట షురూ చేయాలి. గాన టీవీలో కాడ కూర్చున్నారు కదా, గట్లనే కూర్చోర్రి. ఇక ఇంకా ఆలస్యం చేయకుండా షురూ చేద్దాం. ఇక ముందుగా మీ అందరికి ఎరకావుల్లా, ఇక మొదటి ఉద్దితోని మొదలు పెడతాం. మొదటి ఉద్దిలా పెబ్బతోని షురూ చేస్తాం. మరి ఎవరు వచ్చిర్రో ఒకసారి ఇటు సైడ్ చూద్దాము. పెబ్బలు తయారుంటానే జుంగలు తయారుంటారు. మరి ఆ పెబ్బలు వచ్చిర్రా, జుంగలు పట్టుకొని వచ్చిర్రో చూసుకుందాము. అనిలన్నా నమస్తేనే. నమస్తే. నమస్తే రా బుజ్జమ్మ. ఎట్లున్నావు? అంత బాగున్నాం. అంత బాగుంది. జుంగలు తయారున్నారా? రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఫైనల్కి వెళ్దామని. ఫైనల్కే అమ్మా చూసిరా. అంటే గంత మంచి పోటీ, గట్టి పోటీ ఇస్తాని మంచి పాటలు పట్టుకొని తయారు కూర్చున్నావు. మంచి సేకరణ పాటతో వచ్చిండ్రు, మంచి పాటలు ఉన్నాయి. ఇక మరి మీకు పోటీగా వాళ్ళు ఏం పాటలు పట్టుకొచ్చిర్రో, ఎవరు వచ్చిర్రో అరుచుకుందామా? మరి ఇటుదిక్కు చూస్తే మా కృష్ణవేనక్క. ఎట్లున్నావు అక్క? బాగున్నానక్క. బాగున్నావా? జుంగాలు తీసుకొచ్చుకున్నావా? రెడీగా ఉన్నారు. అటొక్కలు ఇటొక్కలు వచ్చేసిరు కదా. ఇక నవరాజరా నీ నవ్వుతో షురూ చేద్దాం. మరి ఇక ఇలా పోటీ గట్టిగా ఉంటుంది. మంచిగా జుంగలు తయారుగా ఉన్నారు, పెబ్బలు తయారుగా ఉన్నారు. మరి ముందుగాల మొదటి ఉద్ది పెబ్బతో మొదలు పెడదాం. మొదటిగా మరి అనిల్ అన్న నీతో ప్రారంభిస్తాం. ఏమంటావు? ఓకే అమ్మా. అసలే సెమీఫైనల్ నుంచి ఫైనల్ కు దూసుకెళ్దామని పోటీ తత్వంతో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. మరి కొట్టుర్రి సప్పుడిగా. అన్నా చెప్పు చెల్లె. ఒక్కసారి నీ పేరు, ఊరు అజెత్తవా? నా పేరు అనిల్ కుమార్. మా ప్రాపర్ వచ్చేసి ఇప్పుడున్న సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందలాపూర్. కానీ పాటల కోసం నేను హైదరాబాద్లోనే సెటిల్ అయినమ్మా. ఇక్కడే ఉంటున్నా, రామంతపూర్లోనే. అవునా? ఈ ముచ్చట అందరికీ తెలుసు, పాటల కోసం నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని చెప్పేసి. మరి ఇప్పుడు యాజ్ ఎ పెబ్బగా ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఇప్పుడు 25 ఏళ్ళ కింద సేకరించుకున్న పాట సై సై సయ్యారా అని బావా మరదళ్ళ మధ్య జరిగే సంభాషణను పాట రూపంలో పెడుతున్నాను. మరి అన్న పెబ్బవు కాబట్టి నీ యొక్క ప్రయత్నం నువ్వు చేసి నీ యొక్క పాటల ఉత్సాహాన్ని నీ జుంగలకు కూడా ఇవ్వాలి, సరేనా? తప్పకుండా. కానీ షురూ చేయి కథ.
సై 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 సయ్యారే సై 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 తకదిమి తాళమెయ్యన దరువుకు సింధులెయ్యన తకదిమి తాళమెయ్యన దరువుకు సింధులెయ్యన నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ తకదిమి తాళమేసి దరువుకు చిందులేసి తకదిమి తాళమేసి దరువుకు చిందులేసి మనసుకు పగ్గమేసి మనువుకు నువ్వు లగ్గమెట్టు తకదిమి తాళమెయ్యన దరువుకు చిందులెయ్యన తకదిమి తాళమెయ్యన దరువుకు చిందులెయ్యన నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ సై 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 సయ్యారే సై 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 సయ్యారే సై 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 సయ్యారే సై 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 సయ్యారే సై సై వంగి కలుపు గీస్తుంటే వయ్యారమొలికిందే గడిమపు తెస్తుంటే గుండె జల్లుమంటుందే వంగి కలుపు గీస్తుంటే వయ్యారమొలికిందే గడిమపు తెస్తుంటే గుండె జల్లుమంటుందే నీ వయ్యారి నడుముకు వడ్డాన మెట్టన నీ సింగారి సేతులకు గాజులెట్టన నీ వయ్యారి నడుముకు వడ్డాన మెట్టన సింగారి సేతులకు గాజులెట్టన లేనిపోని ఆశ పెట్టి మోసగించబోకు బామ లేనిపోని ఆశ పెట్టి మోసగించబోకు మామ మనసుకు పగ్గమేసి మనువుకు నువ్వు లగ్గమెట్టు తకదిమి తాళమేసి దరువుకు చిందులేసి మనువుకు మగ్గమేసి మనువుకు నువ్వు లగ్గమెట్టు తకదిమి తాళమెయ్యన దరువుకు చిందులెయ్యన తకదిమి తాళమెయ్యన దరువుకు చిందులెయ్యన నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ నిజోడి కట్టియాడన ఓ సిన్ని రాములమ్మ సై 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 సయ్యారే సై 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 అన్న చెప్పమ్మా మస్తు మంచి పాట తీసుకొని వచ్చినావు. ఇక మరి మన అన్నలు ఉన్నారు కదా, అడుగుదామా? మరి ముందుగా రవి కళ్యాణ్ అన్న గారు మీరు చెప్పండి, అన్న పాట ఎలా ఉంది, ఎలా పాడారు? అనిల్ అన్న మా సీనియరు, చాలా పాటలు పాడిండు, నా దగ్గర చాలా పాటలు పాడిండు, సినిమాలలో చాలా పాటలు పాడిండు, మనందరికీ తెలిసిన విషయమే. చాలా చక్కగా పాడినావు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరి తదుపరి మా యశ్పాల్ అన్న. అన్నెమల్ల అనిల్ ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పాడిన పాట మళ్ళీ ఇప్పుడు ట్రోల్ అవుతుంది. ఏం పాట అది? నీలపూరి గాజు. నీలపూరి గాజులవో నీలవేణి నిలుచుంటే కృష్ణవేణి నువ్వు లంగవేణి వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేదే బాలామణి. అసలు ఆ పాటతోనే తను పాపులర్ అయిండు. అవునా? ప్రపంచానికి ఆ పాటతో, అంతకుముందు చాలా పాటలు పాడేవాడు, ఆ పాటతోనే పాపులర్ అయిండు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సినిమా గీతాలు ఎక్కువ పాడతారు కాబట్టి క్లాసికల్ సాంగ్ లాగా ఉంది ఈ పాట. అంటే ఫోక్ పదాలు ఉన్నాయి, ఫోక్ సాహిత్యం ఉంది, కానీ సినిమా చిక్కులో ఉంది పాట. బాగుంది, మంచిగా పాడినావు అన్న మళ్ళీ అనిల్ అన్న. థ్యాంక్ యూ అన్న. బాగుంది పాట, బాగుంది. మరి చూసిరు కదా, ఒక పెబ్బ అయితే మంచిగా హుషారుగా మంచి పాటతో షురూ చేసిరు. ఇక ఇడిదికి పెబ్బ ఏమైనా తక్కువ అనుకుంటుర్రా? ఇక ఆమె వస్తే మాట ఆట పాట అబ్బాబ్బాబ్బా ఏం చెప్పాలి ఇక మా కృష్ణవేణి అక్క గురించి. అక్క సిద్ధమా? వచ్చేస్తావా? రామరిగా మరి అక్క ఒక్కసారి పేరు ఊరు ఒకసారి చెప్తావా? నా పేరు ఎస్ కృష్ణవేణి, అనంతపూర్ డిస్టిక్. ఏం పాట తీసుకొని వచ్చినావు? నీ కమ్మలు బాగున్నాయి కదా, కమ్మల మీద
నీ necklace నా మీద. కమ్మల మీద నా నెక్లెస్ మీదే పడ్డదా కన్నంతా? ఓర్ నాయనో, నేనే ఒకళ్ళ దగ్గర షేప్ అయి తెచ్చుకుంటా, గీవిట్ల మీద కన్ను పడ్డదట. ఇక మరి నేనేం చేస్తా? మరి మంచిగా వాడు జర పొగుడు నన్ను, సరేనా? కానీ షురు చేయి. చెవులకు కమ్మలు చెంచితా నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, చెవులకు కమ్మలు చెంచితా నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. పొద్దున్న లేచి మొగుడా మల్లెగాడా మది నందనా ఉడ్డి మోపునా కొంగు పట్టెనా. దాన్ని మమ్మలు తెమ్మను దాని మంచను నమ్మలు తెమ్మను, దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను. చెవులకు కమ్మలు చెంచితాని, చెవులకు కమ్మలు చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, చెవులకు కమ్మలు చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. పొద్దున్న లేచి మొగుడా మల్లెగాడా మది నందనా ఉడక చాపనా గడ్డి మోపునా కొంగు పట్టెనా. దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను, దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను. కాళ్ళకు పట్టీలు చెంచితాని, కాళ్ళకు పట్టీలు చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, కాళ్ళకు పట్టీలు చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. కాడినా కాడి ఎద్దునా కొంగు పట్టెనా కొంగు పట్టెనా. దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను, దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను. కాళ్ళకు పట్టీలు చెంచితాని, కాళ్ళకు పట్టీలు చెంచితా నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. పొద్దున్న లేచి కాడినా కాడి ఎద్దునా గుండు కొమ్మునా కొంగు పట్టెనా దున్నె తొర్రునా. దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను, దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను. చెవులకు కమ్మలు చెంచితాని, చెవులకు కమ్మలు చెంచితా నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. ముక్కుకు ముక్కెర చెంచితాని, ముక్కుకు ముక్కెర చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, ముక్కుకు ముక్కెర చెంచితాని నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. పొద్దున్నే లేచి గిత్తెనా గిలకరాయినా కోలు నందనా కొమ్మరెమ్మునా. దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను, దాన్ని మంచం తెమ్మను దాని రవ్వల కమ్మలు తెమ్మను. చెవులకు కమ్మలు చెంచితా నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, నీకెవ్వరు తెచ్చిరే చెంచితా, ఎవరు తెచ్చిరే చెంచితా, నీకెవ్వరు తెచ్చిరే చెంచితా. అక్క చెప్పక్క. బాగానే ఒకటి ఫస్ట్ కమ్మలు అన్నావు కానీ కమ్మలు ముక్కెర అన్ని అడుగుతున్నావు కదా. ఇక నేను ముందే నాకు ఎవ్వరు కొనియాలి, నేనే కొనుక్కున్నా, సరేనా? ఆయన నేను కూడా కొనుక్కున్నా అంటే పోయి అక్కడ కొంచెం రెంట్ తీసుకొని వచ్చిన, సరేనా? సరే. ఇక నీ ముచ్చట ఏందో గానని అడుగుదాం, ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చిరో పెద్ద మనుషులకే తెలుస్తుంది. ముఖ్యంగా మా యశ్పాల్ అన్నకి మంచిగా వివరంగా చెప్తాడు. మరి అన్న యశ్పాల్ అన్న బాగుంది పాట. జానపదం, అచ్చమైన జానపదం, పల్లె పాట. ఈ పాటలు సజీవంగా ఉండే పాటలు, కనుమరుగయ్యే పాటలు కావు. ఒక తరాన్ని నుంచి ఇంకో తరానికి మోసుకుపోయేటటువంటి సంస్కృతి అద్దం పట్టే పాట. బాగుంది, సూపర్ అమ్మ, మంచిగా పాడిన. థ్యాంక్ యూ సార్.
మరి తదుపరి రవి కళ్యాణ్ అన్న మీ మాటలో చెప్పాలి. కృష్ణవేణి సార్ చాలా చక్కగా పాడినావు అమ్మ. ఆట పాటలో మంచి అలరించే పాటని సేకరించుకొని తెచ్చినావు. థ్యాంక్ యూ సార్. బాని బాగుంది, సార్ నీ గొంతు అంతకంటే బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి అక్క మంచిగా మొదలు పెట్టేసిర్రు, అసలు పెబ్బలే జోరుదారుగా వాడుతారు. ఇక జుంగల సంగతి అరుచుకుందామా? ఇక మీరు పోయి కూసోరిగా. వారేవా పెబ్బలే గిట్లా షురూ చేస్తే ఇక జుంగలు ఎట్లా తయారై ఉంటారో తెలుసు కదా. ఇక నేను ఆలోచన చెయ్య, ఇంకా నాకు కూడా అంత ఓపిక లేదు. ఇక పిలుచుకుందాము. మరి ముందుగాల అన్నా చెప్పమ్మా. అనిల్ అన్న సిద్ధంగా ఉన్నాము. సిద్ధంగా ఉన్నారు తెలుసు. ఆయన ముగ్గురెత్తరేంది సిద్ధంగా ఉన్నావు అని. ఒక్కళ్ళని పంపియరాదు, ఎవరిని పంపిస్తావు? ఇంకో ఆడపిల్ల అడుగు పెడితే శుభం అంటారు. అవన్నా అందుకనే మా మహాలక్ష్మి జుంగను పాకాల చెరువు వెనకాల పూసినటువంటి భూపాల పూలు పట్టుకరమ్మని పంపిస్తున్నాం. ముందు అక్కను పంపిస్తావు. వస్తావా? వస్తాక. అనుష వచ్చేసే. అనుష అక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు, ఏం పాటతో వచ్చినావు, మన జనాలకు ఒక్కసారి నీ పేరు గుర్తుకు చేయి. నా పేరు అనుష, నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చినక్క. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు పోటీ? జానపదం పాట పట్టుకో. జానపదమే అవ్వ తోడిగా వస్తా. జానపదం అంటే ఇక సినిమా పాట పట్టుకొచ్చినావు అని అడిగిన అయింది. పాట పేరు చెప్పారు అంటే జానపదం, సేకరణ పాట, యోగిసోండి ముచ్చట్లు చెప్తారు. జుంగలు బాగా హుషారు ఉన్నారు, ఎందుకంటే పెబ్బలు వచ్చారు కాబట్టి జుంగలు కూడా గట్టనే ఉన్నాయి. అలా పాట పేరు చెప్తావా? పాకాల చెరువెనుక. అవ్వ చూసినావా? ఇక నేను పోతా, నువ్వు వాడుకో, నేను పోతాను. చెరువెనుక ఒక పువ్వు పూస్తుంది అక్క. ఆ పువ్వు తెమ్మని భర్తను అడుగుతా ఉంటది. ఆయన అది నొస్తుంది ఇది నొస్తుంది అని చెప్తాడు. అదే పాట. అయ్యో ఇక అదేదో ఇక నువ్వు పాట ద్వారా చెప్తేనే మాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సగం సగం ముచ్చడం మాకు అర్థం కాదు. పాట విన్నాక మొత్తం ముచ్చట మాట్లాడుకుందాం, సరేనా? షురూ చేయగా. పాకాల చెరువెనకరా నాదుడా భూపాలవు సిన్నయ్య, నాదుడా భూపాలవు సిన్నయ్య. పాకాల చెరువెనకరా నాదుడా భూపాలవు సిన్నయ్య, నాదుడా భూపాలవు సిన్నయ్య. ఆ పువ్వే దేవాలయ్య, నాదుడా నీనో మేనో మాలయ్య, నాదుడా నీనో మేనో మాలయ్య. అరికాళ్ళు మంటొచ్చేనే వలదేవి అందదే ఆ పువ్విగా, వలదేవి అందదే ఆ పువ్విగా. అరికాళ్ళ మంటొచ్చేనే వలదేవి అందదే ఆ పువ్విగా, వలదేవి అందదే ఆ పువ్విగా. జర్రాస్తుంటావు రాదయ్యా నాదుడా అందుద్ది ఆ పువ్విగా, నాదుడా అందుద్ది ఆ పువ్విగా. మోకాళ్ళ నొప్పొచ్చనే వలదేవి అందదే ఆ పువ్విగా, వలదేవి అందదే ఆ పువ్విగా. మోకాళ్ళ నొప్పొచ్చనే వలదేవి అందదే ఆ పువ్విగా, వలదేవి అందదే ఆ పువ్విగా. జర్రాస్తుంటావు రాదయ్యా నాదుడా అందుద్ది ఆ పువ్విగా, నాదుడా అందుద్ది ఆ పువ్విగా. పాకాల చెరువెనకారా నాదుడా భూపాలవు సిన్నయ్య, నాదుడా భూపాలవు సిన్నయ్య. ఆ పువ్వే దేవాలయ్య, నాదుడా నీనో వేణో మాలయ్య.
నిజంగా ఎంత అద్భుతమైన పాట తెలుసా. వింటా అంటే ఇంకా ఇంకా వినాలనిపించింది, కానీ కొంచెం అర్థం కాలేదు. మాకు అర్థం కాకపోయినా మాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే అక్కడ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు. ఏంటిదంటే వాళ్ళే చెప్తారు నువ్వు ఎట్లా వాడినావు, ఎంత మంచిగా వాడినావో బాగా కనిపించింది. కానీ పాట ఏంది, ఆ పాట గురించి మా అన్న చెప్తాడు. ఓకే అక్క. ముందుగాల యశ్పాల్ అన్న అడుగుదాం, సరేనా? యశ్పాల్ అన్న, చెల్లె పాట ఎలా ఉంది, ఈ పాట యొక్క అర్థం ఏంటి? ఎందుకంటే కొద్దిగా అర్థం కాలే, నా సొంటలు మస్తు మంది ఉంటారు అర్థం కాని వాళ్ళు, జర చెప్తే మాకు అర్థమవుతుంది. పాట మంచి పాట, జానపదం పాటే. అనుష తీసుకొచ్చిన పాటలో సరే అంతకుముందు ఉన్నటువంటి పాటల్లో కొంచెం స్లోగా ఉండే, మెలోడీగా ఉండే. ఇదేమో బాగా చల్తీగా ఉంది, మంచిగా పాడినావు, బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోయి ఉన్నది. అంటే నేను పాడగలుగుతున్నా లేదా, గెలుస్తున్నా లేదా అనే ఆత్మస్థైర్యం లేకుండా వాడుకున్నట్టు అనిపించింది. ఇక పాటలో అర్థం అంటే పాకాల చెరువులో, పాకాల చెరువు అంటే తెలుసు కదా, కాకతీయుల కాలంలో కట్టినటువంటి మహా గొప్ప చెరువు. ఆ చెరువులో పూసిన పువ్వు. అయితే వీళ్ళు అరికాల మంటలు వచ్చినాయి, నేను పోను అన్నా కూడా కొంచెం పో, అటు పో, ఇంకా కొంచెం ముందుకు బాగుంటుంది. మొకాల నొప్పులు వచ్చినాయి, నేను లోనకు పోలేకపోతున్నానంటే కూడా ఇంకా జరవో నోములు నీకోసమే, నువ్వు మంచిగా ఉండాలని. మహిళల నోములన్నీ కూడా మొగడు మంచిగా ఉండాలి, పిల్లలు బాగుండాలి, మొగడు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇవే నోములు. అట్లా అన్ని నోములు కూడా భర్తల కోసం పిల్లల కోసమే నోముతారు. నిజంగా వాళ్ళ కోసం నోములు అనేవి ఉండవు. అందుకనే మహిళా తల్లులు గొప్పవాళ్ళు, స్త్రీ శక్తి గొప్పది. ఎందుకంటే వాళ్ళు లేనటువంటి సమాజం లేదు కాబట్టి. పాట బాగుంది, మంచిగా పాడినావు. అన్నగారు చెప్పాలి. అనుష సార్. చాలా చక్కగా పాడినావమ్మా. థ్యాంక్ యూ సార్. నీ శృతి బాగుంది, తాళం బాగుంది, ముఖ్యంగా పాకాల ఏటిలో ఈత కొట్టినట్టుగా ఉంది. థ్యాంక్ యూ సార్. మా ఊరు పాకాల ఏరి ఒడ్డుకుంటుంది, ఈత కొట్టనీకి 200 కిలోమీటర్లు పోతా. పాకాల ఏట్లో ఈత కొట్టనీకి నేను కారు వేసుకొని 200 కిలోమీటర్లు పోయి ఒక పూట ఈత కొట్టి వస్తా. మొన్ననే వచ్చిన ఈత కొట్టి. చాలా చక్కగా పాడినావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. చూసిరు కదా, ఒక జుంగన్ అయితే అదరగొట్టింది. మరి ఇటు దిక్కు నుంచి మొదటి జుంగని ఎవరు పంపితే ఒకసారి అడుగుదాం అక్కని. మరి కృష్ణవేనక్క, అక్క, ఇందాక నువ్వే పోటీకి దిగినావా అన్నట్టుగా మాకు అనిపించింది. యాజ్ అ పెబ్బగా నువ్వు మస్తు వాడినావు, నువ్వే పోటీకి వచ్చినావా అనిపించింది. ఇక నువ్వే గట్లా వాడితే నీ జుంగలు ఎట్లా తయారు చేసుకున్నావు అర్థమవుతుంది. నీకన్నా బాగా వాడతారా? ఆగో చూసినావా గట్లున్నారు. మరి ముందుగా ఎవరిని పంపిస్తావు? అక్క మా అన్నని ఎల్లయ్యని పంపిస్తున్నా. ఎల్లయ్యా వచ్చేస్తావా? వచ్చేసేయి మరి. వస్తామా. ఎల్లయ్య అమ్మా, ఎప్పుడు వచ్చినా కూడా టిప్ టాప్ తయారై వస్తావు నువ్వైతే. అవునమ్మా. ఆ ఈ చెమికీలా అంగేస్తాడు, వాచ్ పెట్టుకుంటావు, ఇటు బ్రాస్లెట్ కూడా వేసిండు కొత్తగా, ఆ కింద గజ్జలు కట్టిండుగా, అసలైన కళాకారుడు లాగా అనిపిస్తూ ఉంటావు. ఎప్పుడు నిండు తరంతోనే వస్తావు. ఒక గొంగడు ఒకటి తక్కువ ఉంది కావచ్చు అంతే నాకు. అమ్మా, ఒక్కసారి నీ పేరు ఊరు చెప్పేసేయగా. నా పేరు చిత్తారి ఎల్లయ్య, చెక్కభజన కోలాటం మాస్టర్, పోర్మామిల, కడప జిల్లా. ఏం పాటతో వచ్చినావు మరి అలా ఆట పాట? జడ నీకు ఎవరల్లిరి అనే సాంగ్ మా జడ మీద ఒక పాట. జడ మీదనా? ఇందాక మీ పెబ్బచ్చి కమ్మల మీద, ముక్కుపుల మీద, పట్టీల మీద వాడింది. ఇక నువ్వు మళ్ళీ ఇంకొక పాట ఇచ్చి పంపినట్టున్నావు కదా. ఇక జడ ఒకటి తక్కువ ఉందా? అంతేనా? అలా జడ మీద పాట నట. మరి చూద్దాం ఎట్లుంటుందో. మరి మంచిగా వాడు, పోటీ గట్టికి కాదు. సరే. జడ నీకు ఎవరల్లిరే ఓ సిన్నదానా, జడ నీకు ఎవరల్లిరే, జడలో జాజికాయ మెడలో పూల దండ, జడ నీకు ఎవరల్లిరే, జడ నీకు ఎవరల్లిరే ఓ సిన్నదానా, జడ నీకు ఎవరల్లిరే, జడలో జాజికాయ మెడలో పూల దండ, జడ నీకు ఎవరల్లిరే.
చెరువులో నా చేపలు ఓసిన దానా మాటలతో చురుకునా చెరువులో నా చేపలు ఓసిన దానా మాటలతో దొరుకునా గాలమేసి గుంజుకే పడసుదానా పక్కనే పడి దూకవా పత్తిసేలో జింకాలో ఓసిన దానా మాటలతో దొరుకునా పత్తిసేలో జింకాలో ఓసిన దానా మాటలతో దొరుకునా చేతి మేపులు మేపితే పడసుదానా ఎంబడెంబడి నడువవా జడ నీకు ఎవరల్లిరే ఓసిన దానా జడ నీకు ఎవరల్లిరే జడలో జాతి కాయ మెడలో పూల దండ జడ నీకు ఎవరల్లిరే జడ నీకు ఎవరల్లిరే జడ నీకు ఎవరల్లిరే అన్నా అమ్మా నిజంగా జడ కుచ్చులు అసలు జడ ఇవ్వాలి అల్లిరనడానికి ఇంత పెద్ద ఉంటుందా కథ ఆ? అవునమ్మా అందం అంటేనే ఆడపిల్ల అవునా కదా అవునమ్మా ఇంకా ఆడపిల్లకి ఇంకా జుట్టు ఉండి జడ పెద్దగా ఉంటే ఇంకా అందం. అవునమ్మా నీ పాట కూడా అంత అందంగా ఉంది. మరి అన్నలకు నచ్చిందా లేదా అడుగుదామా? అడుగుదమ్మా. మరి ముందుగల రవి కళ్యాణ్ అన్న మీ మాటల్లో చెప్పాలి, అన్నగారి పాట ఎలా ఉంది? చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ. నీ టెంపో బాగుంది, నీ గొంతు రాగం బాగుంది. కొంచెం ఏదో ఆర్కెస్ట్రా కోఆర్డినేషన్ మధ్యలో కొంచెం చిన్న తేడా వచ్చినట్టుంది. సరే అది చూద్దాం, కానీ మిగతాదంతా చాలా బాగా పాడినావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మరి తదుపరి యశ్పాల్ అన్న గారు. పాట బాగుంది. ఎల్లయ్యది ఎక్కడ ఎత్తుకున్నాడో ఎక్కడ దించే వరకు కూడా ఎక్కడ జీరబోలే గొంతు, ఎక్కడ పోద్దేమో నేను చూసా, కక్ష కట్టి చూసిన, ఎక్కడ కూడా పోలే. చాలా అద్భుతంగా రాగం తీసావు, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అన్న అమ్మా మంచి పాట తీసుకొచ్చినావు, చాలా మంచిగా ఉంది. ఇంకా మంచి మంచి పాటలతో ముందుకు రావాలి, సరేనా? ఇక పోయి కూసాయిగా. మరి అటొక్కలు ఇటొక్కలు అయిపోయారు, కానీ ఇంకొకరు ఉంటారు కదా ఇటు అటు. మరి ముందుగా ఇటు దిక్కు పిలుచుకుందాము. మరి అనిల్ అన్న ఇంకొక జింగ తయారున్నాడా? ఎప్పుడు పిలుస్తావా? చూస్తాను అప్పటి అన్నయ్య చూస్తాను. ఈ బుజ్జి నన్ను ఎప్పుడు పిలుస్తుంది అన్నట్టు అన్నయ్య చూస్తాను అప్పటి నుంచి. నందన్న వచ్చేస్తావా? మరి తీసుకో మైకిగా కొట్టుర్రు చప్పుడు. ఎట్లున్నావు అన్న? మంచిగున్నామా. నేను మంచిగా ఉన్నా, నువ్వైతే ఇంకా జోరుదారు ఉన్నావు కదా. మరి ఒక్కసారి పేరు ఊరు ఒక్కసారి అజయ్. ఓకే, నా పేరు అలవాల కృపానందం, మాది ఖమ్మం. ఇక ముద్దుగా అందరు నందు నందు అని పిలుస్తారు మా నందని. మరి నందన్న ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? కాటుకు పెట్టినావే ఒలిపిల్ల ఎవరి మీద నీ మోజు అనే పాట. ఇక లేని మొత్తం ఆడపిల్లల మీదే వాడుతుర్రు. ఒక ఆమె వచ్చేమో గాజులు అన్నది, కమ్మలు అన్నది, ముక్కర అన్నది. ఇంకొక ఆయన వచ్చేమో జడ అన్నాడు. ఇక మేమేమైనా తక్కువ ఉన్నామా? మేము కళ్ళ గురించి కాటిక గురించి వాడతా అన్నట్టుగా పోటీ నడుస్తుంది. అసలు పాటకి పోటీయా, అసలు తెచ్చుకున్న పాటలకి పోటీయా అర్థమవుతలేదు. మరి అన్న
మంచిగా వాడు షురూ చేయి. ఇక నువ్వు ఎట్లా ఎగురుతావు ఎట్లా దుంకుతావు మాకు తెలుసు. ఒక్కసారి మళ్ళీ చూపి ఒకసారి ప్రేక్షకులకి, సరేనా? కానీ వయ్యారి పిల్ల నా మరదలు పిల్ల, మరదలా నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నీ మీద నాకు మోజుండాలిగా బావా. కాటుక పెట్టినావే కాటుక పెట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. కానలు కట్టించిన కలకటేరు బాబాడి మీద నా మోజు. కాటుక పెట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. కానలు కట్టించిన కలకటేరు బాబాడి మీద నా మోజు. రైకలు కట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. రాజములున్నాడు రాంపండు బావాడి మీద నా మోజు. ఆహా భలే భలే భలే. బంగారం ఎట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. బొబ్బిలినున్నాడు మావాసు బావాడి మీద నా మోజు. బంగారం ఎట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. బొబ్బిలినున్నాడు మా బంధు బావాడి మీద నా మోజు. వడ్డానం ఎట్టినావే ఒలి పిల్ల, ఎవలి మీద నీ మోజు. వైజాగునున్నాడు మావాసు బావాడి మీద నా మోజు. అరే మల్లె పూలు పెట్టినావే ఒలి పిల్ల, జవల మీద నీ మోజు. మనాపురములున్నాడు మావాసు బావాడి మీద నా మోజు. మల్లె పూలు పెట్టినావే ఒలి పిల్ల, జవల మీద నీ మోజు. మనాపురములున్నాడు మావాసు బావాడి మీద. హారములెట్టినావే ఒలి పిల్ల, జవల మీద నీ మోజు. జాడలున్నాడు ఆంపండు బావాడి మీద నా మోజు. చీరలు కట్టినావే ఒలి పిల్ల, జవల మీద నీ మోజు. శ్రీకాకుళంలో ఉన్నాడు మా సీర బావాడి మీద నా మోజు. శ్రీకాకుళములున్నాడే ఒలి పిల్ల, జవల మీద నీ మోజు. శ్రీకాకుళములున్నాడు మా సూర్య బావాడి మీద నా మోజు. ఆడి మీద నా మోజు, మా బావ మీద నా మోజు. మా బావ మీద నా మోజు, మా బావ మీద మా మోజు. నా బావ మీద నా మోజు. అసలు నందన్ వస్తే ఇట్లా అదిరిపోతూ ఉంటుంది అసలు నిజంగా. మస్తు జోష్ అనిపిస్తారు నీ పాట కానీ నీ ఆట కానీ. అసలు నేను చూస్తేనే మాకు తెలియకుండా నాకు ఉత్సాహం ఉల్లాసం అన్నీ వచ్చేస్తుంటాయి. నిజంగా చాలా చాలా సూపర్ ఉంది పాట. నాకు నచ్చింది. ఇక నాకు నచ్చితేనే మార్కులు ఇస్తాను. అక్కడ గాలిద్దరు ఉన్నారు, గాలిని అడగాలి. మరి ముందుగాల రవి కళ్యాణ్ అన్న మీ మాటలో చెప్పాలి. మరి నందన్న పాట ఎట్లుంది? నందన్న అన్న చాలా అద్భుతంగా పాడినవు, పాడుతున్నావు. అయితే ఏదో పిల్లలతోటి కాంపిటీషన్లో పాల్గొనే స్టైల్లో లేవు నువ్వు నెక్స్ట్ లెవెల్నే ఉన్నావు. కాకపోతే మధ్యలో ఎక్కడనో కొంచెం బిగినింగ్ ఎట్లా స్టార్ట్ చేసినావో అట్లా ఎండ్ చేయలేదు, మధ్యలో కొంచెం ఎక్కడనో డల్ అయినావు అని చిన్న అనుమానం వచ్చింది. సరే చూద్దాం, చాలా బాగా నువ్వు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యశ్పాల్ అన్న
బాగుంది పాట, ఉత్తరాంధ్ర పాట ఇది. బాగా పాడినావు, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ. అయితే పాట పాడేటప్పుడు కాన్ఫిడెన్స్గా అంటే నమ్మకంగా ఎక్కడ పాడలేకపోతామంటే పాట గుర్తు లేకపోతే కన్ఫ్యూజ్ అవుతాం, ఫేస్ ఫీలింగ్ అన్నీ రాలిపోతాయి, ఆ ఫేస్లో నవనత్వం పోద్ది. ఆ పాట ఎత్తుకునే పనిలో ఉంటాం, ఏంది తర్వాత ఏందని ఈ పనిలో ఉంటాం. కాబట్టి నమ్మకం కోల్పోతూ తగ్గిపోతూ ఉంటాం. అట్లా కాకుండా పాటను ప్రాక్టీస్ చేసుకొని పూర్తిగా వస్తే మనం కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఎప్పుడైనా, ఎవరైనా కూడా. కాబట్టి అట్లా పోకుండా చూసుకోండి. బాగుంది, మంచిగా పాడినావు, మంచి లెవెల్లో పాడినావు, కరెక్ట్ లెవెల్లో పాడినావు. స్కేలు పైకి లేకుండా కిందికి లేకుండా ఎక్కడ ఎత్తుకున్నావో అదే స్కేల్లో పాడుకుంటూ పోయినావు. థ్యాంక్ యూ. ఇక ఇటొక్కలు అటొక్కలు మనం పిలుచుకునే ముచ్చట మీకు తెలుసు కదా. ఇటు దిక్కుల పని అయితే అయిపోయింది, మరి ఇటు దిక్కులు ఇంకొకరు మిగిలిరు, వాళ్ళని పిలుచుకుందాం. కృష్ణయ్యనక్క అక్క మరి ఒక జుంగ అయితే అదరగొట్టిండు, ఇంకో జుంగ తయారుందా లేదా? రెడీగా ఉందక్క. రెడీగా ఉందా అక్క? వచ్చేసి ఇక అబ్బో, మా అక్క పాట షురూ చేయకముందే ఆట మొదలు పెట్టేసింది. ఎట్లున్నా అక్క? బాగున్నా చెల్లె, నువ్వు ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా. ఇక మీరు వచ్చిరు కాబట్టి ఇంకా హుషారు ఉంటాయిగా. అక్క పేరు ఊరు ఒక్కసారి యాద్ చేయి. నా పేరు మౌనిక, మాది జనగామ జిల్లా పాలకుర్తి మండలం, ఒక చిన్న తండ, మేకల తండ. తాండా ముద్దు బిడ్డ వచ్చేసింది. మరి ఏం పాట పట్టుకొచ్చినావు అంత దూరం నుంచి? అంత దూరం నుంచి మనం అన్ని కమ్మల బుట్టాలు పెట్టుకుంటాం, చీర కట్టుకుంటాం, కానీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కొంతమంది అన్ని పెట్టుకున్నా కూడా గులుగుతారు అంటావు, అంతేనా? ఏం పెట్టుకోకుండా ఏ మంచిగానే ఉన్నవుతాయి అంటారు, అవునా? అవు. ఇప్పుడు ఇక పాట మొదలు పెడితే మా కథ అర్థమవుతుంది. అవు. మరి కొంతమంది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటారట, కొంతమంది పెట్టుకోకుంటే మంచిగా ఉంటుంది అంటారట. మరి కమ్మల బుట్టాల గురించా, మరి అమ్మాయి గురించా, దేని గురించో మరి ఒకసారి ఇందామంటే షురూ చేయాలక్క. మంచివాడు పోటీ గట్టికి. థ్యాంక్ యూ. అసలే సెమీఫైనల్. సరే చెల్లె. కానీ
చెప్పు చెల్లె. నిజంగా ఎంత చక్కగా ఉంటుంది అక్క నీ గొంతు అయితే, అసలు ఇన్నా కొద్ది వినాలనిపిస్తుంది. ఆ లైరే లైరే లల్లాయిరే అంటే అసలు పానాలు ఇట్లా అవుతున్నాయి. అంత చక్కగా ఉంది, అంత హై పిచ్లా, అంత చక్కగా. ఇక అంత నేను చెప్పా, ఎందుకంటే మగాడ ఇద్దరు కూర్చున్నారు, పిల్ల ఎంతసేపు మాట్లాడతావు అంటారు. ఇక మా అన్నని అడిగేద్దాము. మరి ముందుగా యశ్పాల్ అన్న. మౌనిక పాటలు ఆల్రెడీ చాలా పాటలు విని ఉన్నాము, గతంలో ఎపిసోడ్లో కూడా బాగా పాడింది. థ్యాంక్ యూ అన్నయ్య. కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో 2 పాటలు పాడింది, లంబాడ్ లాంగ్వేజ్లో. అప్పుడు మనం పర్మిషన్ ఇచ్చినాం. తర్వాత ఫైనల్ సెమీఫైనల్ కాబట్టి ఖచ్చితంగా తెలుగు పాటలే పాడాలని చెప్పడం, దానికి సిద్ధపడి వచ్చింది. బాగుంది పాట, చాలా బాగుంది. అంటే బీట్ కూడా మంచి రిథమిక్లో ఉందన్నమాట. ఎంతైనా కొట్టొచ్చు, డ్యాన్స్ ఎంతైనా వేయచ్చు. అట్లే నువ్వు ఈ లాయిరి అనేటటువంటి పదంతోనే పాట అంతుంది. మధ్యలో 2 ముక్కలు వస్తే మిగతా అంతా లాయిరే ఉంది. అంటే సాహిత్యపరంగా చూసుకుంటే దానికి కొంచెం పెద్దగా ఏమి ఉండదు. అంటే మొత్తం లాయిరే కనపడుతుంది, పాట మొత్తం కూడా లాయిరే వినపడుతుంది. అంటే పల్లవి పట్టుకునేటట్టు లేదు. పాట పరంగా, సాహిత్యపరంగా, నీ గొంతు పరంగా సూపర్, బాగా పాడినావు. థ్యాంక్ యూ అన్నయ్య. మంచి మెలోడీ గొంతు, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. ఓకే, బాగా పాడినావు, సూపర్ పాడినావు. థ్యాంక్ యూ అన్న. మరి తదుపరి రవి కళ్యాణ్ అన్న చెప్పాలి. మౌనిక అన్నయ్య, మంచి టెంపో, మంచి శృతిలో థ్యాంక్ యూ. చక్కగా పర్ఫామ్ చేసినావు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. యశ్పాల్ అన్న చెప్పినట్టుగా లిరిక్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ లాయర్ అనేది ఎక్కువ వినబడ్డమాట వాస్తవమే. సరే, ఆ సెలెక్షన్ ఎట్లా చేసుకున్నావు, ఎట్లా సేకరించుకున్నావు అనేది అది తర్వాత విషయం, కానీ నీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుందమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇక్కడ గమ్మత్ ఏందో తెలుసా ఉల్లా? మరి ఇయ్యాల జరిగిన ఎపిసోడ్లో ఎవరు గెలిచిరో తెలవాలి అంటే మళ్ళొచ్చే ఎపిసోడ్ మీరు చూడాల్సిందే, వచ్చే వారం దాకా మనం ఆగాల్సిందే. మరి ఎప్పుడు ఇట్లనే చూస్తూ ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర, ఆట పాట. ఇది జానపదాల జాతర, ఆట పాట.
అందరికీ నమస్తే ఉల్లా, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన. మరి మొన్న చూసిరు కదుల్లా పోటీగా మన సెమీఫైనల్స్ 2లో అదరగొట్టేసిర్రు. మరి ఆ వారం అయితే అట్లా అయింది. మరి ఈ వారం ఎట్లుంటుంది? ఎవరు విన్ అయ్యారు, ఎవరు ముందు అడిగేస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరి పాట ఎట్లుంటుంది, ఎవరి మనసులు ఎవరు గెలుస్తారో చూడాలి అంటే మరి తదుపరి ఏం జరుగుతుందో పిలుచుకోవాలి కదా. మరి ఈ వారం ఎవరు ఎట్లా వాడిర్రు, మరి ఫైనల్కి ఎవరు పోతారో ఒక్కసారి చూసుకుందామా? అనిల్ అన్న ఏ జుంగని ముందుగా పంపిస్తున్నావు? అనూషనే పంపిద్దామని. ఎందుకంటే మాత్రంగా ఎదురు చూస్తుంది, నేనే పోతా అని. అప్పంచి అంటుందా అన్న నన్ను పంపి అంటుందా? అట్లా. అనుష సిద్ధమా? మైక్ తీసుకో, ఇక వచ్చేసే. ఇక అనుష అక్క, ఏం పాట పట్టుకొని వచ్చినావు ఇప్పుడు? అప్పుడైతే అదిరిపోయే పాట మంచిగా అనిపించింది. అచ్చమైన పల్లె పాట పట్టుకొని వచ్చి. మళ్ళీ అచ్చమైన పల్లె పాట. అప్పుడేమో ఇంత పెద్ద ముచ్చట చెప్పింది, ఇక నాకు అర్థమైతలేదు, ఇక పల్లె పాట అని చెప్పి కూర్చుంటుంది. మరి చెల్లె మంచి పోటీ, ఇప్పుడు ఆఖరి అవకాశం, మంచిగా వాడు సరేనా? మొదటి వద్దులో ఉన్న పాటకి ఈ పాటకి కలుపుకొనే మార్కులు పడతాయి కాబట్టి ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా వాడుకో. ఇక షురూ చేయి. ఓ సందమామయ్య ఓ నీలదారుడా, ఓ సందమామయ్య ఓ నీలదారుడా, రావయ్య మా అత్తగారు మీదంగా సంద, ఆహా సంద, ఓహో సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. ఓ సంద మామయ్య ఓ నీలదారుడా, ఓ సంద మామయ్య ఓ నీలదారుడా, రావయ్య మా అత్తగారు మీదంగా సంద, ఆహా సంద, ఓహో సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. బుద్ధి బుట్టి నేను బూరాలండుకుంటే, బుద్ధి బుట్టి నేను బూరాలండుకుంటే, సగం బూరలు పోయి సమితిల్లు చేరేను సంద, ఆహో సంద, ఓహో సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సంద మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా, కాకి పిల్లలు రెండు కౌకవులాడంగా, కాపురం దొడగొట్ట కర్రన సమితి సన్న, ఆహో సన్న, ఓహో సన్న మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో, సన్న మామయ్యలో, నా సక్కని రాజా రంగా రామయ్యలో. ఇంటి ముందు చింత ఇర్లిగిపోతుంటే, ఇంటి ముందు చింత ఇర్లిగిపోతుంటే, పొట్టి చింతకు నువ్వు వచ్చావా రాజా సంద, ఆహో సంద, ఓహో సంద మావయ్యలో, నా చక్కని రాజా రంగా రామయ్యలో, సంద మామయ్యలో, నా చక్కని రాజా రంగా రామయ్యలో. ఓ సంద మామయ్య ఓ నీలదారుడా, ఓ సంద మామయ్య ఓ నీలదారుడా, రావయ్య మా అత్తగారు మీదంగా సంద, ఆహా సంద, ఓహో సంద మామయ్యలో,
అద్భుతమైన పాట. ఈ పాట విననోళ్ళు అయితే ఎవరు ఉండరు, తెలియనోళ్ళు కూడా ఎవరు ఉండరు. కానీ నీ నోట వింటుంటే ఇంకా అద్భుతంగా అనిపించింది. చాలా చక్కగా వినసొంపుగా ఉంది. మరి అన్నలు ఏమంటారో ఒక్కసారి అరుచుకుందామా? ఓకే అక్క. అరుచుకోవాలంటే ఒకసారి పిలుచుకోవాలి. మరి ముందుగా రవి కళ్యాణ్ అన్న గారు పాట ఎలా ఉంది, ఎలా పాడింది, మీకు నచ్చిందా చెప్పాలి. అనుష, సార్ చక్కటి పాటను సెలెక్షన్ చేసుకున్నావు. థ్యాంక్ యూ సార్. మంచిగా పాడినావమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. యశ్పాల్ అన్న గారు, బాగుంది, పాట అయితే బాగుంది. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మెలికలు లేకుండా, రాగాలు లేకుండా, ఎగుడు దిగుడులు వంపులు సొంపులు లేకుండా సాఫ్ట్గా ఉంది. కాబట్టి నీకు పాడటానికి మంచిగా ఉంది. అట్లా ఇప్పుడు ఒక్క పాటలనే 4-5 రాగాలు తెచ్చి పాడేవాళ్ళు మనోళ్ళు ఉన్నారు. దాంతో కూడా ఇబ్బంది పడ్డటువంటిది. కాబట్టి మంచిగా ఉంది, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ సార్. ఇంట్లో ఉన్నటువంటి దాన్ని నన్నులు పెట్టి బయట తిరుగుతున్నవి ఏందని చెప్పటం అన్నమాట ఈ పాట అర్థం. తెలుగు సాహిత్యంలో కనుమరుగు కాకుండా దాచుకునే పాటలు ఇవి, ఆనిముత్యం లాంటి పాటలు ఇవి. ఇవి నిక్షిప్తం చేయాల్సిన అవసరం కూడా మన తెలుగు సమాజానికి ఉంది. మంచి పాట, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు రెండో ఉద్దిలా ఇడిదిక్కు నుంచి మొదటిగా ఎవరు వస్తారో చూడాలి. మరి కృష్ణనక్క అక్క, మరి ఇప్పుడు ఎవరిని పంపిస్తావు? మా అన్న రెడీగా మళ్ళీ అన్ననే వస్తాడా? రావాలి మరి. మరి అన్న ఏం పాట తీసుకొచ్చినావు ఇప్పుడు? కట్ట మీద కత్తి మెరుపు, ఒళ్ళల్లన చెర్లోన చేప తెలుపు అనే జానపదం పట్టుకొచ్చినమ్మా. సేకరించిన పాట. సేకరణ పాట అని అర్థమవుతుంది. కానీ దీని లోతులోకి పోవాలి, ఈ పాట అందాన్ని చూడాలి అని అంటే ఈ పాట షురూ చేయాలి. మరి మంచిగా వాడు, గట్టిగా వాడు, పోటీ గట్టిగా ఉండాలి, తప్పొప్పులు లేకుండా వాడుకో. సరేనా? సరేమ్మా. షురూ చేస్తావా? ఓకే. కానీ ఇక కట్ట మీద కత్తి మెరుపు, పొలంలోన చెర్లో ఉన్న చేప తెలుపు. కట్ట మీద కత్తి మెరుపు, పొలంలోన చెర్లో ఉన్న చేప తెలుపు. చింతలపల్లె, ఆహా చింతలపల్లె, ఓ చింతలపల్లె చెర్లో నా చిన్నదాన్ని సోగు అబ్బబ్బ రామస్వామి. చింతలపల్లె చెర్లో నా చిన్నదాన్ని సోగు అబ్బబ్బ రామస్వామి. ఎర్ర చీర కట్టుకోని పొలంలోన ఎర్రగుండ్ల నేను పోదే. ఎర్ర చీర కట్టుకోని పొలంలోన ఎర్రగుండ్ల నేను పోదే. ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల, ఓహో ఎర్రగుంట్ల చిన్నోడు ఎలిబట్టి లాగినాడే అబ్బబ్బ రామస్వామి. ఎర్రగుంట్ల చిన్నోడు ఎలిబట్టి లాగినాడే అబ్బబ్బ రామస్వామి. సంకలోన కడవ బేటి, పొలంలోన బాయి గడిగి నీళ్ళకెళ్ళుదే. సంకలోన కడవ బేటి, పొలంలోన బాయి గడిగి నీళ్ళకెళ్ళుదే. బాయి కాడ, ఆహా బాయి కాడ, బాయి కాడ చిన్నవాడు కాస చేసి పిలిచినాడు అబ్బబ్బ రామస్వామి. బాయి కాడ చిన్నోడు కాస చేసి పిలిచినాడు అబ్బబ్బ రామస్వామి.
పండ్లు ఎత్తుకొని పొలంలో నా పరమటిది నేను ఓదే పనస పండ్లు ఎత్తుకొని పొలంలో నా పరమటిది నేను ఓదే పరమటిది పరమటిది చిన్నవాడు పెళ్లి చేసుకుందామనే అబ్బబ్బ రామస్వామి పరమటిది చిన్నవాడు పెళ్లి చేసుకుందామనే అబ్బబ్బ రామస్వామి కట్ట మీద చుట్టి మెరుపు పొలంలో నా చెర్లో నా చేప తెలుపు పెద్దల పల్లె చెర్లో నా చిన్నదాన్ని సోకు అబ్బబ్బ రామస్వామి చింతలపల్లె చెర్లో నా చిన్నదాన్ని సోకు అబ్బబ్బ రామస్వామి. మరి అన్నలకు నచ్చిందా లేదా అడుగుదామా? అడుగుదమ్మా. మరి ముందుగల రవి కళ్యాణ్ అన్న, ఒక ప్రత్యేకమైన గొంతు ఉంది నీ దగ్గర. థ్యాంక్ యూ సార్. చాలా ప్రత్యేకంగా ఉంది, చాలా బాగా పాడినావు. మిగతాది మన యశ్పాల్ అన్నకు చెప్దాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అన్న. తదుపరి మరి యశ్పాల్ అన్న, మీ మాటల్లో మరి అన్న ఎట్లా పాడిండు, పాట ఎలా ఉంది? ఈ పాట పాడుతున్నప్పుడు సెలయేరు దూకుతున్నట్టుగా, జడివాన కురుస్తున్నట్టుగా, ఒక తుఫాన్ వచ్చి తడిసినట్టుగా ఉందన్నమాట. చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ. ఈ పాట ఆంధ్రలోనే కాదు, తెలంగాణలో కూడా పాట ఉంది ఇది. కాకపోతే తెలంగాణలో ఉన్న పాట స్టైల్ ఇది కాదు, అంటే లిరికల్గా ఇట్లే ఉంటుంది. కట మీద కత్తి మెరుపు చెరలోన చాప మెరుపు, కట మీద కత్తి మెరుపు చెరలోన చాప మెరుపు, నీ పేరే నీ పేరే నీ పేరే ఎండి మెరుపయ్యో లలయగూడెపు లైలా, నీ పేరే ఎండి మెరుపయ్యో లలయగూడెపు లైలా. ఇట్లా ఉంటుంది. అంటే స్టైల్ వేరుగా ఉంది, సాహిత్యం మాత్రం అది అన్నమాట. నీ గొంతు ఒక గాంభీర్యం కనపడుతుంది గొంతులో. బాగుంది, సూపర్ వాడిను, బ్రహ్మాండం. కీప్ అప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఇటొక్కలు అటొక్కలు అయితే అయిపోయారు, మరి ఇంకొకరిని ఇటు దిక్కు నుంచి పిలుచుకోవాలి. మరి అనిల్ అన్న, రెడీ మా అమ్మా? నందనను పంపిస్తావా? తప్పకుండా. అన్న షురు చేద్దామా? షురు చేయాలంటే రావాలి, మరి తీసుకో మైకిగా వచ్చేసి. నందన్న అమ్మా, ఏం పాడుతున్న వచ్చినవే? బిందె మీద బిందె పెట్టి ఆ, నా రాజా భీమినిపట్నం రేవుకెళితే. మంచి పాట పాడాలి, మంచిగా పాడాలి అన్న. ఇది సెమీఫైనల్. తప్పకుండా. ఇప్పుడు మా నందనను చూడాలి బయటికి, సరేనా? ఓకే, కానీ బిందె మీద బిందె పెట్టి నా రాజా భీమునిపట్నం రేవుకెళితే, ఆ భీమునిపట్నం భీమరాజో నా రాజా బిగిలి కొట్టి బిందెత్తి నాడో. బిందె మీద బిందె పెట్టి నా రాజా పెట్టి నా రాజా భీమినిపట్నం రేవుకెళితే, ఆ భీమినిపట్నం భీమరాజో నా రాజా బిగిలి కొట్టి బిందెత్తి నాడో. బిందె మీద బిందె పెట్టి నా రాజా బిగిలి కొట్టి బిందెత్తాడు. బిందె మీద బిందె పెట్టి నా రాజా బిగిలి కొట్టి బిందెత్తినాడు. కడ మీద కడవ పెట్టి నా రాజా పెట్టి నా రాజా కాకినాడ రేవుకెళితే, ఆ కాకినాడ కలెక్టరు నా రాజా కన్ను కొట్టి కడవెత్తినాడు. కడవ మీద కడవ పెట్టి నా రాజా కన్ను కొట్టి కడవెత్తాడు. కడవ మీద కడవ పెట్టి నా రాజా కన్ను కొట్టి కడవెత్తాడు.
మీద ముంత పెట్టి నా రాజా పెట్టి నా రాజా మచిలీపట్నం రేవుకెళితే ఆ మచిలీపట్నం నసీబో నా రాజా ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముంత మీద ముంత పెట్టి నా రాజా మచిలీపట్నం రేవుకెళితే ఆ మచిలీపట్నం నసీబో నా రాజా ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముంత మీద ముంత పెట్టి నా రాజా పెట్టి నా రాజా మచిలీపట్నం రేవుకెళితే ఆ మచిలీపట్నం నసీబో నా రాజా ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముద్దు పెట్టి ముంతెత్తినాడా ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముద్దు పెట్టి ముంతెత్తినాడు ముద్దు పెట్టి ముంతెత్తినాడు అమ్మో నందన్ వచ్చేసినావా? వచ్చిన ఒరిజినల్ నందన్ ఇప్పుడు బయటకు వచ్చేసిండు అనమాట. అన్న చాలా చక్కగా ఉంది పాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నావు? శ్రీకాకుళం తీసుకొచ్చిన. శ్రీకాకుళం పాటనా ఇది? అవును. చాలా బాగుంది. మరి అన్నని అడుగుదాం ఎట్లుందో. మరి ముందుగా యశ్పాల్ అన్న నందన పాట ఎట్లుంది? మంచి పాట ఇది. శ్రీకాకుళం ఏరియాలో పాడుకునే పాట. జనరల్గా ఆ ఏరియాలో పాడే పాటకు ఒకే ఒక బీట్ ఉంటుంది, ఇంకా బీట్లు ఉండవు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం బీటు ఒకే బీటు. కాకపోతే అందులో సాహిత్యం మారిపోద్ది, అందులో అంశం మారిపోద్ది, మొత్తం మారిపోద్ది. నా 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 ఇదే బీటు. ఇది ఎక్కువ ఎవరు చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి వృత్తిగా దేవుళ్ళు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, జమిడికి అనమాట. టిక్ 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 అట్లా కొడుతుంటారు. నాట్లలో కాదు, కథలలో పాటలే ఎక్కువ పాటలు అక్కడ, నాట్లలో పాటలు తక్కువ. బాగుంది, మంచిగా పాడావు, సూపర్, మంచి పాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి తదుపరి రవి అన్న చెప్పాలి. నందన్న మంచి పాట సెలెక్షన్ చేసుకున్నావు. థ్యాంక్ యూ అన్న. అద్భుతమైన బాణి ఉంది ఇది. ఆ జోషు, కావలసిన జోషు సాంగ్ని సెలెక్షన్ చేసుకున్నావు, చాలా బాగుంది. మరీ ముఖ్యంగా నీకు పర్ఫామ్ చేసి జనాన్ని అలరించే కెపాసిటీ చాలా ఎక్కువ ఉందని తెలుస్తుంది. థ్యాంక్ యూ. దానికైతే నీకు 10కి 10 మార్కులు వేయాలి. చరణం ఎత్తుకున్న దగ్గర ఏదో చిన్న జర్కు వచ్చింది టెంపో పరంగా, అదొక్కటి తప్ప మిగతాదంతా చాలా బాగా పాడినావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకోవాలి. మరి కృష్ణవేనక్క అప్పుడు మౌనికకు వచ్చేసింది, మస్తు మస్తు మస్తుగా వాడింది. ఇప్పుడు మస్తు మస్తుగా వాడడానికి పంపిస్తావా? మళ్ళా పంపిస్తాను. పంపిస్తావా మౌనికక్క? ఇక రాగా ఎంతసేపు కూర్చుంటావు, రాగాని కొట్టుర్రే. అమ్మయ్య అక్క చెప్పు చెల్లె. ఇక నేనేం చెప్తా, నువ్వు చెప్పు. ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఒక అమ్మాయి తొవ్వెంట పోతా అంటే ఏదో వనాలు ఉంటాయి, అవి మల్లె వనాలా లేకపోతే వేరే వనాలా అనేది ఈ పాట. ఇది మా ఊర్లో 2018లో పాడుకునే పాట. ఇది 18వ పాటనా ఇప్పుడు తీసుకొచ్చినావా? మరి ఆట పాటకి మంచి పాట పట్టుకుని వచ్చింది అక్క. అక్క షురుజయ్ మంచిగా వాడు. ఇక మౌనిక ఈజ్ బ్యాక్ అనిపించేలా ఉండాలి పాట. ఓకే సరేనా? కానీ ఇక గిరుకు 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 మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు గిరుకు మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు 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 మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు గిరుకు మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు. నువ్వు ఏ తోవలోన ఏమి వనమే ఎరా పోరి గజాల గిరుకు ఏమి వనమే ఎరా పోరి గజాల గిరుకు. నువ్వు ఏ తోవలోన మల్లె వనమే ఎరా పోరి గజాల గిరుకు మల్లె వనమే ఎరా పోరి గజాల గిరుకు 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 అరరే గిరుకు 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 మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు గిరుకు మావిల్లో ఎరా పోరి గజాల గిరుకు.
తోవలోన ఏమి తోటే ఎర్ర పోరి గజ్జాల గిరుగు ఏమి తోటే ఎర్ర పోరి గజ్జాల గిరుగు నువ్వో ఏ తోవలోన మమడి తోటే ఎర్ర పోరి గజ్జాల గిరుగు మమడి తోటే ఎర్ర పోరి గజ్జాల గిరుగు 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 అరే గిరుగు 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 మావిల్లో ఎర్ర పోరి గజ్జాల గిరుగు గిరుగు మావిల్లో ఎర్ర పోరి గజ్జాల గిరుగు నువ్వో ఏ దారిలోన ఏమి వనమే ఎర్ర పోరి గజాల గిరుగు ఏమి వనమే ఎర్ర పోరి గజాల గిరుగు నువ్వో ఏ దారిలోన తుమడి వనమే ఎర్ర పోరి గజాల వరకు మమడి వనమే ఎర్ర పోరి గజాల గిరుగు 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 అరే గిరుగు గిరుగు ఆహా గిరుగు 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 మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు గిరుగు మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు 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 మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు గిరుగు మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు 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 మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు గిరుగు మావిల్లో ఎర్ర పోరి గజాల గిరుగు చాలా చక్కగా ఉంది, అద్భుతమైన పాట, అద్భుతమైన గొంతు. కానీ ఈ పాటకి మా వాయిద్య కళాకారులు అద్భుతంగా వాయించారు. నిజంగా చాలా చాలా అసలు మేమే ఎగిరినాం దుంకినాం అంటే ఇక మా పోరగాళ్ళు అసలే ఎగురుతారు. ఇంకా డాన్సర్లు అయితే అద్భుతంగా డాన్స్ చేసిరులా. చాలా చక్కగా అసలు ఈ పాట మాకు మనసుకు తాకింది. ఇక అక్కడ ఉన్న ఇద్దరి మనుషులను అడగాలి వాళ్ళ మనసులు తాకిందా లేదా అని. మరి ముందుగాల అన్న యశ్పాల్ అన్న పాట తెలంగాణలో బాగా ప్రాచుర్యంలోకి పొందిన పాటే అయినా కూడా తన గొంతులో కొత్త రకంగా వినిపించింది. తను పాడటంలో మాత్రం మంచి ఉర్వడిగా పాడింది. ఉర్వడి కంటే పోయిన పాట కన్నా ఈ పాట చాలా బ్రహ్మాండంగా పాడినావు, మంచిగా పాడి. అట్లనే స్పీడ్ పాడటం వల్ల ఏమైందంటే లెటర్స్ అక్కడక్కడ మింగినట్టు అనిపించింది. కొంచెం ఎక్కడో ఒక్కడ రిథం కొంచెం స్పీడ్ అయిపోయింది. పాట స్లో వస్తే అక్షరాలన్నీ స్పష్టంగా నీ గొంతులో వినపడతాయి. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా మంచిగా పాడగలిగే ఆ స్వరం నీది. మంచి గొంతు, మంచి కోయిల గొంతు, బాగుంది, మంచిగా పాడినావు, సూపర్ సాంగ్, బాగుంది. థ్యాంక్ యూ అన్న. మరి నెక్స్ట్ మన రవి కళ్యాణ్ అన్న గారు చెప్పాలి. మౌనిక గురించి చెప్పాలంటే నేను ఇప్పుడు పెద్దగా చెప్పేది ఏం లేదు. యశ్పాల్ అన్న ఆల్మోస్ట్ చెప్పిండు. మంచి టెంపోలో పాడింది, మంచి పాట, మంచి శృతిలో కూడా పాడింది. అక్కడక్కడ టెంపో స్పీడ్ ఉండటం వల్ల కొంచెం పదాలు తడబడ్డ మాట కొంచెం అక్కడక్కడ కనిపించింది కొంచెము. అది తప్ప అద్భుతంగా పాడినావమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. మరి సూతుండగానే చక్కటి అద్భుతమైన పల్లె పాటలు, మట్టి పాటలతో మన హృదయాలను గెలుచుకున్నారు. కాకపోతే మా ఇద్దరు జడ్జిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ హృదయాలను గెలిచారా లేదా అని తెలుసుకోవాలి అంటే మరి ముందుగాల పెబ్బలు మీ జుంగల్ని పట్టుకొని మీరు ఇక్కడికి వచ్చేసేయాలి, రావాలి. మరి రెండు బృందాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మా అన్నలు మరి ఎలాంటి తీర్పిస్తారో, ఎవరికి ఎన్ని మార్కులు వేసిర్రో, ఎవరి తప్పొప్పులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మరి వాళ్ళని అడగాలి. ఎంతో కష్టపడి పాట మీద ప్రేమతో ఈరోజు సెమీఫైనల్ దాకా వచ్చిన జుంగలకి మరి ఫైనల్లోకి వెళ్ళే అవకాశం ఎవరిది? నిజంగా చాలా సమయాన్ని తీసుకున్నారంటే అంత గట్టి పోటీ ఉంది అని తెలుస్తుంది. కానీ మీ ఇద్దరి నిర్ణయమే చివరి నిర్ణయం కాబట్టి మరి ముందుగా మన అనిలన్న బృందం నుంచి ఏ జుంగ ఎలా పాడారు, ఎవరు ఆ ముందడిగేసి ఫైనల్లోకి అడుగు పెడుతున్నారు? ఆట పాటకు వచ్చినటువంటి మనకు ఇంత టెన్షన్ ఉంటే చూసే ప్రేక్షకులు కూడా అంతే టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు శృతి అన్నట్టు ఇదే ఫైనలా అన్నంత ఛాలెంజ్గా పాడారు పాటలు. ఎందుకంటే ఈ పాటలు
మరి మట్టి పరిమళాల నుంచి వచ్చినటువంటి ఆ సుమధురమైనటువంటి ఆ అమృతమైనటువంటి పరిమళ వాసనలు తెలంగాణ జానపదులు పాడినటువంటి పాటలు మనకు స్పష్టంగా కనపడుతుంది. అందరూ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళే. పల్లెల్లో వాళ్ళ యొక్క కష్టాల కన్నీళ్ళ బాధల నుంచి వచ్చినటువంటి పాటలనే తీసుకొని వచ్చారు వీళ్ళు. ఇక్కడ బాగానే ఏ సింగర్లు కూడా పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు. కాబట్టి పల్లె వాతావరణం నుంచి వచ్చిన పాటలు పాడటం అంటే పల్లెల్లో ఉన్నటువంటి ప్రకృతి అంత అందంగా స్పష్టంగా వాళ్ళ యొక్క గొంతులు ఉన్నవి. బాగా పాడారు. అనిల్ టీం కానీ కృష్ణవేణి టీములు కానీ ఇద్దరు పాడినటువంటి పాటల్ని మేము చూసినట్టయితే వేసినటువంటి మార్క్స్ నేను చెప్పే అంతకుముందే పాటకు ఆ పాట ఎటువంటి పాట ఎట్లా ఉంటుంది అనేదానికి కొన్ని మార్కులు, అట్లే రాగం ఎత్తుకున్న రాగం ఎట్లుంటుందని, తాళం ఆ తాళానికి కరెక్ట్ పడుతుందా లేదా, ఎక్కడైనా మిస్టేక్ చేశారా, తాళానికన్నా ముందు తాళం తర్వాత అంటే రిధం అనమాట, రిధానికి పాడుతుందా లేదా, శృతి ఆ పాటలో తను ఎత్తుకున్నటువంటి శృతిలో ఒక పల్లవి ఒక శృతిలో పాడి ఇంకో శరణం ఇంకో శృతిలో పాడి అట్లా పాడితే మార్కులు తగ్గుతాయి. కాబట్టి ఈ 4 అనుకున్నాం మేము జడ్జీలుగా, 4కి 10 మార్కులు. కాబట్టి మీరు పాడుతున్నప్పుడు మేము చాలా అబ్జర్వేషన్లో చేసి ఈ అన్నిటికీ మార్కులు వేసినాం, ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదని. ఎందుకంటే మన బిడ్డలు అన్యాయం జరిగితే బాధ కదా. అవునన్నా. కాబట్టి మీరు చేసిన పొరపాట్ల వల్ల మీకు ఆ ఓటమి ఉంటుంది తప్ప జడ్జీల వైపు నుంచి 100%కి 100 మేము న్యాయం చేస్తా అనుకున్నాం. కాబట్టి అనిల్ టీం నుంచి కానీ మరి కృష్ణవేణి టీంలో ఇద్దరు పాడినటువంటి పాటలు అయితే బాగున్నాయి. మరి మేము వేసుకున్నటువంటి మార్క్స్ ఇవన్నీ చూసినట్టయితే మరి ఎవరు గెలుపు ఓటమి అనేది నాకన్నా, ఎందుకంటే కళ్యాణ్ గారు తన యొక్క సంగీత ప్రావీణ్యమే కాకుండా గొంతుల్ని కూడా మీ రాగాల ధ్వనులను కూడా ఆయన పసిగట్టగలిగాడు. అట్లా మీరు ఎత్తుకున్నటువంటి ఆ రిధంలో పాడిండా లేదా అని చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాడు. కాబట్టి నేను ఆయనకు వదిలిపెడుతున్నా. పాటలు అయితే బాగా పాడారు, మంచి గొంతులతో పాడారు, సూపర్ సింగర్లు మీరు. థ్యాంక్ యూ అన్న. ఓకే రవి కళ్యాణ్ అన్న, ఇక మీ చేతుల్లోనే ఉంది మరి గెలుపు ఓటములు ఒక్కసారి చెప్పాలి. ఓటమి ఎవరిది కాదు, మళ్ళీ ఒక అవకాశాలు అయితే ఉంటాయి. కరెక్ట్. మీ మాటల్లో మరి ముందుగా ఈ బృందం నుంచి అనిల్ అన్న బృందం నుంచి ఏ జుంగా ముందడుగు వేస్తున్నారు? నందుబాయ్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే కళాకారుడు. తెలుస్తుంది ఆయన పర్ఫార్మెన్సు, ఆయన గొంతు, ఆ ప్రత్యేకత ఖచ్చితంగా ఉంది. మనకు పాడిన 2 పాటలల్లో ఒక పాటలో కొంచెం టెంపో తడబడ్డాడు. ఆ తడబాటు అనేది లైవ్లో తడబాటు కిందనే లెక్క. మళ్ళీ పాడితే అంతకంటే బాగా పాడతాడు కావచ్చు. అలాంటి 1-2 తీసుకొని ఇందులో అనూషని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇటు దిక్కు నుంచి మరి కృష్ణవేణక్క బృందం నుండి కృష్ణవేణక్క బృందం నుంచి వెళ్ళి 2 చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసిళ్ళు. వాళ్ళు కూడా సమానంగానే ఉన్నారు. యాక్చువల్గా ఒక్కరినే తీయాలి కాబట్టి ఒక చిన్న ప్లస్ మార్కులతోటి బ్రదరు ఎల్ఐఎన్ తీయటం జరిగింది. ఈ సెమీఫైనల్లో ముందడుగు ఏనోళ్ళు ఓడిపోయినట్టు కాదని మా శృతి ముందే చెప్పింది. యాజ్ ఏ మ్యూజిషియన్గా, మ్యూజిక్ కంపోజర్గా నేను ఈ లైవ్ పర్ఫార్మెన్స్ని పరిగణలోకి తీసుకోను. నేను రెగ్యులర్గా చేసే పని ఏంటంటే 10 సార్లు పాడించి పాటని సక్సెస్ చేసే రూట్లో ఉంటాను నేను. అవును, మన దగ్గర పాడే చాలామంది సింగర్లని పాడించి పెద్ద సింగర్లు చేసినాం మనం. 10 టేకులు పాడతారు, 100 టేకులు పాడతారు. వీళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు ఇక్కడ. అయ్యాలు రాకపోతే తెల్లారు వస్తాడు. 2 రోజులకు 3 రోజులకు పాడించిన పాటలు కూడా ఉన్నాయి. కానీ ఇది పోటీ కాబట్టి ఆ క్షణంలో వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయకుండా అప్పటికప్పుడు కరెక్ట్గా పాడాలి. సో దానివల్ల ఏదో ఒక్క 1/2 మార్క్ అట్లా వెనకాడుగు వేస్తున్నారే తప్ప అది ఓటమి కాదని నేను సవివరంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కనుక నందు కానీ అదేవిధంగా మౌనిక కానీ మీరిద్దరూ
పాడినటువంటి పాటలు అద్భుతంగా పాడారు. కాబట్టి హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఆట పాట అంటేనే మరుగున పడిపోయినటువంటి, మర్చిపోయినటువంటి, గుర్తించినటువంటి కళాకారులకు పెద్ద వేదిక. కాబట్టి ఆ వేదిక మీద మీరు నిలబడి పాడినంటే మన గాయకులు మట్టి గాయకులని అర్థమవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆటపాటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ మరి విన్నర్గా వాళ్ళిద్దరిని మీరు స్వాగతించవలసిందిగా కోరుతున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరి అనుష అలాగే ఎల్లయ్య గారికి ఇద్దరికి కూడా మరి శుభాకాంక్షలు. ఫైనల్లోకి అడుగు పెట్టేస్తున్నారు. మరియు నందు గారు అలాగే మౌనికక్క ఎలాంటి బాధపడొద్దు. ఇంత దూరం మీరు వచ్చినందుకు ఇంకా చాలా చాలా సంతోషిస్తూ మీ పాటల్ని, మీ గొంతుల్ని ఎప్పటికీ మన ప్రజలు కానీ ప్రేక్షకులు కానీ ఎవరు కూడా మర్చిపోరు. ఆటపాట ఎప్పటికీ పిలుస్తూనే ఉంటుంది, ఎప్పటికీ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ముందుగా నందు అన్న, ఇంత దూరం వచ్చినావు, సెమీఫైనల్ దాకా నీ పాటని ఆటని పరిచయం చేసినావు. మరి నీ ప్రయాణం ఎలా సాగింది ఒక్కసారి మీ మాటల్లో? ముందుగా నాకు ఈ ఛానల్లో అవకాశం రావడమే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తర్వాత కాంపిటీషన్ అనేది ఎక్కడైనా టఫ్గానే ఉంటుంది. అది నేను కూడా చాలా స్టేజ్లలో పాడాను. ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నా, సెకండ్ తీసుకున్నా, థర్డ్ కూడా తీసుకున్నా. కొన్ని చోట్ల ఫెయిల్ కూడా అయ్యాయి. అంటే నేను కళాకారునే, కానీ నాకంటే మంచిగా పాడేటోళ్ళు రావచ్చు. కాబట్టి అన్న యశ్పాల్ అన్న, కళ్యాణ్ అన్న మంచిగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందు ఇంకేమన్నా అవకాశం ఉంటే నాకు మళ్ళీ అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనిల్ అన్న, నాకు మంచి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. మరి మౌనికక్క, నీ మాటల్లో కూడా మరి ఇంత దూరం వచ్చినావు, చాలా పాటలు పట్టుకొచ్చినావు, పల్లె పాటలను తీసుకొచ్చినావు, నీ బంజారా పాటల్ని కూడా మరి బంజారా ముద్దు బిడ్డగా తాండా నుంచి అంత దూరం నుండి కూడా నీ పాటల్ని ఇక్కడ పరిచయం చేసినావు. మరి ఆట పాటలో నీ ప్రయాణం ఇంతవరకు రావడం చాలా సంతోషిస్తూ మరి నీకు ఎలా అనిపిస్తుందో నీ మాటల్లో? ముందుగా ఆటపాట యాజమాన్యానికి నా కళాభివందనాలు. ఎందుకంటే ఇంత మంచి గొప్ప అవకాశం మనకెక్కడ దొరకదు. ఈ ఆటపాటలో నాకు దొరికింది, నేను సంతోషంగా భావిస్తున్నా. ఇంకొకటి ఏదంటే గెలుపు ఓటమి అనేది సహజం. అది ఇక్కడనే ఓటమి చెందినమంటే ఇంకా ముందుకు వెళ్ళలేమని కాదు, ఇంకా ముందుకు వెళ్తాము. ఇంకా మరెన్నో పాటలతోటి మళ్ళీ ఇదే వేదిక మీద రాబోవచ్చు. ఇంకొకటి యశ్పాల్ అన్నకి, కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ జడ్జిమెంట్కి. ఇంకొకటి ఏంటంటే నా పాటకి వాయిద్యాన్ని అందించినట్టు 4-5 అన్నదమ్ములకైతే నేను తల వంచి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరు ఏ టెంపోలో పాడతారో, ఎవరు ఏ శృతిలో పాడతారో, ఎవరు ఎక్కడ పాడతారో అనేది ఎవరికి తెలియదు. బట్ పొద్దునొచ్చి ఇంత ఒక 10 నిమిషాలు రిహార్సల్స్ చేసి పాడుతున్నాం. మా పాటకి ఇంత మంచి వాయిద్యాన్ని అందిస్తున్నాం, మీకైతే ధన్యవాదాలు. ఇప్పుడు గెలిచినటువంటి అనుష, ఎల్లయ్య అన్న, మీకైతే కంగ్రాచులేషన్స్. మీకోసం ఒక మంచి చిన్న బంజారా పాటతోటే ముగిస్తున్నా. హతేమ బలియా హతేమ బలియా డాంగే మమ కడి గాలన చాలియే मैं प्यार न चालू रे मैं धूम धूम चालू तो गल गल वाजा नंगर वाजा रे छोरा वांगड़ी वाजा रे नंगर वाजा रे छोरा वांगड़ी वाजा रे हतेम बलिया हतेम बलिया टांगे ममा कड़ी गालन चालू रे मैं प्यार न चालू रे मैं धूम धूम चालू तो गल गल वाजा नंगर वाजा रे छोरा वांगड़ी वाजा रे థ్యాంక్ యూ సో మచ్. అండ్ డ్యాన్స్ చేసినటువంటి మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీకైతే దండం పెడుతున్నా. ఎందుకంటే అంత మంచి స్టెప్స్ వేస్తున్నారు. నా పాటకైతే ఇంకా మంచి మంచి స్టెప్స్ వేసిరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ముందు కాల్ చేసిన వసీం తమ్ముడు నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ అక్క గుండెల్లో పెట్టుకుంటుంది ఖచ్చితంగా. అక్క అసలు అదిరిపోయింది నిజంగా. ఇంటికి పోతున్నామంటే ఒక బాధ ఉంటుంది, కానీ నువ్వు ఆ బాధ కూడా లేకుండా మళ్ళీ ఖచ్చితంగా వస్తావుల్లా అన్నట్టుగా నీ పాటతోని మళ్ళీ ఒకసారి నీ గొంతుని అందరు గుర్తుపెట్టేటట్టు గుర్తుండేలా మంచి పాటతోని ముగించినావు. ఈ యొక్క
ఎనర్జీ, ఈ యొక్క ధైర్యం, ఈ యొక్క సమయస్ఫూర్తితో నువ్వు ఎప్పటికీ ఇలాగే ముందుకెళ్ళాలి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఖచ్చితంగా ఆటపాట మళ్ళీ నేను పిలుస్తుంది. థ్యాంక్ యూ చెల్లె. నీ యాంకరింగ్ కూడా నేను సలాం కొడుతున్నా, ఎందుకంటే ఇంకా పెద్ద యాంకర్ కావాలని కోరుకుంటున్నా అక్కగా. థ్యాంక్ యూ సో మచ్. మరి పెబ్బలు మీ యొక్క జుంగల్ని పట్టుకొని ఇక మీరు పోయి కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సుశీర్గదుల్లా సెమీఫైనల్స్ అయితే అద్భుతంగా సాగింది. మరి సెమీఫైనల్ ఇంత అద్భుతంగా సాగడానికి మన వాయిద్య కళాకారులు, అలాగే మన పాటలు వాడే ఆ కళాకారులు, అలాగే మా ఆటగాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కానీ వీళ్ళలో ఎవరు గెలిచిర్రు, ఎవరు ఓడిర్రు అని చెప్పాలి అంటే ఎవరు కావాలుల్లా? మా జడ్జిలే కదా. మరి ఇయ్యాల వాళ్ళ చక్కటి న్యాయ నిర్ణేతగా ఇంత దూరము వచ్చి మరి ఎన్నో అద్భుతమైన పాటలకి సంగీత దర్శకత్వం చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో గొప్ప స్థాయిని సంపాదించుకున్న మన రవి కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషిస్తూ, మరి సెమీఫైనల్స్కి చాలా టైం ఇచ్చి మీ యొక్క అమూల్యమైన టైం మాకు స్పెండ్ చేసి ఈరోజు మీ యొక్క ఆధ్వర్యంలో సెమీఫైనల్స్ ఆటపాట సాగడం చాలా చాలా సంతోషిస్తున్నాము. మీకు మేము ఏమి ఇచ్చుకోలేము, చిన్న సన్మానం సత్కారాలు తప్ప. అలాంటి చిన్న సన్మానం మరి యశ్పాల్ అన్న గారి చేతుల మీదుగా మన రవి కళ్యాణ్ అన్న గారికి చేయాల్సిందిగా కోరుకుంటూ మా ఇద్దరు జడ్జెస్ని వేదికపైకి ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను సాధనంగా ఆహ్వానిస్తున్నాను. మన యశ్పాల్ అన్న గారు అండ్ రవి కళ్యాణ్ గారు దయచేసి రాగలరు. నిజంగా చాలా 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 సంతోషం అన్న. మీరు చాలా బిజీ ఉంటారు మాకు తెలుసు, అసలు మీరు దొరుకుడే ఒక గగనం మాకు. కానీ ఈరోజు మీరు ఆట పాటకి సమయం ఇచ్చినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. మీరు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మా యశ్పాల్ అన్న. మీ యొక్క పరిచయం, మీ యొక్క అనుబంధంతో ఈరోజు అన్న ఇక్కడికి రావడం జరిగింది. మరి యశ్పాల్ అన్న చేతుల మీదుగా మరి రవి కళ్యాణ్ అన్న గారికి చిన్న సన్మాన సత్కారం చేయాల్సిందిగా, ఒక షీల్డ్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్న ఒక్క మాట మీరు మాట్లాడితే బాగుంటుంది. ముందుగా యశ్పాల్ అన్న గారితో మొదలు పెడదాం. 30 సంవత్సరాలుగా రవి కళ్యాణ్ గారు తెలుసు నాకు. నేను పాటలు రాస్తున్నప్పుడు తను సంగీతం చేసినటువంటి మొదటి పాట నాది రవి కళ్యాణ్ గారే చేశారు. నాగన్న గారు గాన గంధర్వుడు, అరుణోదయ మరి వ్యవస్థాపకుల్లో వారు ఒకరు. వారు పాడినటువంటి పాటలు అనేకం రవి కళ్యాణ్ గారే దానికి సంగీతం వహించారు. కాబట్టి ఇంకోటి రవి కళ్యాణ్ గారిలో ఉన్నటువంటిది నేను గమనించింది ఏంటంటే, జనరల్గా చాలామంది చాలా పాటలు స్టూడియోలకు 100 మంది వస్తూ ఉంటారు. ఆ ప్రేమ గీతాలని ఇంకా రకరకాల గీతాలు వస్తుంటాయి. కానీ ఒక పాట అయిపోయిన తర్వాత కాంటెంపరీ విషయం ఉంటుంది కదా, సమాజంలో లోకంలో జరుగుతున్నటువంటి ఆ రోజు పేపర్లో వచ్చింది, ఆ రోజు టీవీలో వచ్చింది, మాట్లాడకుండా అస్సలు ఉండడు రవి కళ్యాణ్. పాట కోసం బతికి పాట కోసం జీవించడమే కాకుండా ప్రజల కోసం జీవించడం ఉండాలి. రైతుల కన్నీళ్ళు వచ్చినప్పుడు పంట గిట్టుబాటు ధర లేకపోతే యశ్పాల్ అన్న ఒక మంచి పాట రాయరాదు గిట్టుబాటు ధర మీద. అది లేదు రైతులు ఇంకేదైనా ఉల్లిగడ్డ రేటు పెరిగిపోయింది అన్న, ఉల్లిగడ్డ మీద ఒక పాట రాసి పెట్టరాదిరి, స్పృహ వస్తుంది సమాజంలో అనేటటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి దండి హృదయం ఉన్నటువంటి వ్యక్తి మన రవి కళ్యాణ్. అట్లనే తను ఎదిగినటువంటి ఎదుగుదల చూస్తే నిజంగా నాకు ఈర్ష్య వస్తుంది. ఎందుకు అంటే ఆయనతోటి ఉన్నటువంటి సంగీత డైరెక్టర్లు ఎదిగి కనుమరుగైపోయారు, కాని రాకుండా పోయారు. 1-2 పాట పాడి 1-2 పాటలు పైకి వచ్చిన తర్వాత కనుమరుగైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈనాటికి కూడా స్టిల్ ఒక వెండి తెర మీద నిలబడ్డట్టుగా యూట్యూబ్లో నిలబడి ఈనాటికి అనేక పాటలు అందిస్తున్నటువంటి మరి నాకు నిజంగా అన్న తమ్ముడు అనేటటువంటిది కాదు, కానీ ఒక యూట్యూబర్లో గురువు గారు, ఈయన యూట్యూబ్ గురువు గారు, కీబోర్డుకు గురువు గారు.
నాందేవ్ అన్న తెలంగాణలో చెప్పుకుంటే మొదటి, రెండో గురువు రవి కళ్యాణ్ అన్న చాలా హ్యాపీ, చాలా సంతోషం. మరి మీ వాక్యం కూడా ఒక 2 మాటలు. థ్యాంక్ యూ యశ్పాల్ అన్న. డిడి యాదగిరి ఛానల్ యాజమాన్యం కిరణ్ సార్, యశ్పాల్ అన్న, మా అద్భుతంగా ఈ ప్రోగ్రాం నడిపించిన మన శృతి, ఈ ప్రోగ్రాంకి మంచి కలర్ని తీసుకొచ్చిన మా సంగీత బృందం శివన్న, సైదులన్న, ప్రేమ్, గోవర్ధన్. నేను ఈ సెమీఫైనల్లో చూసినా కదా, చాలా అద్భుతంగా వాయిస్తున్నారు. మంచి సౌండ్ తోటి రికార్డింగ్లో చేసినట్టుగా వస్తుంది సౌండ్. ఈ పార్టిసిపేషన్ కళాకారులకు మీరు పెద్ద అసెట్గా అనిపించింది నాకు. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చూసిరు గదుల్లా. మరి సెమీఫైనల్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఈ 2లో కూడా నిజంగా ఫైనలేనా అనిపించేలా గుండె దడదడ కొట్టుకుందుల్లా. నిజంగా ఎవరిని ఇంటికి పంపించబుద్ధి కాదు, ఎందుకంటే అందరు మంచి పాటగాళ్ళే, అందరు పాటను ప్రేమించేటోళ్ళే, మేము కళాకారులను ఎంకరేజ్ చేసేటోళ్ళమే. మరి ఇవాళ ఎంతోమంది పాట కోసం ఇంత దూరం పట్టణానికి పయనమై వాళ్ళ పాటల్ని, మట్టి వాసనని మనకు చూపిస్తున్నారు. కానీ ఫైనల్లోకి కేవలం 4 మాత్రమే అడుగు పెడతారు. కాబట్టి మరి ఇవాళ 2ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 మళ్ళీ ఫైనల్లో మళ్ళీ కనిపిస్తారు. అమ్మ జోల పాట ఎంత కమ్మగా ఉంటుందో, అట్లనే మరి నెమలి నాట్యం చేస్తే ఎంత అందంగా ఉంటుందో, మరి ఆ అమ్మ పాట, ఆ నెమలి ఆట, ఈరోజు ఆట పాట మీకోసం మీ ముందర ఎప్పటికీ సిద్ధంగానే ఉంటుంది. మరి ఎప్పుడు ఇట్లనే చూస్తూ ఉండుర్రి. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర, ఆట పాట.